మనసు నీ మీద నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా, లేక ఇంద్రియాలకు గోచరించిన ఆత్మస్వరూపాలను ఆరాధించేటటువంటి వారు ఉత్తములా? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. Those who worship me and are always devoted to me with unwavering focus, I consider them to be the best of yogis. ఎవరైతే తమరి మనస్సును ఎల్లప్పుడూ నా మీద నిలిపి నన్ను భజిస్తారో వారినే ఉత్తమ యోగులు అని నా ఉద్దేశం. ఏతక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. Those who worship the formless aspect of the absolute truth, the imperishable, the indefinable, the unmanifest, the all-pervading, the unthinkable, unchanging, eternal and fixed. అయితే ఎవరైతే వారి జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోగలుగుతారో, ఎవరైతే అందరి శ్రేయస్సును కోరుకుంటారో మరియు ఎవరైతే అందరినీ సమానత్వంతో చూస్తారో వారిని యోగులు అని అంటారు. వారు బుద్ధులకు అతీతులు. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. By restraining their senses and being even-minded everywhere, such people engaged in the welfare of all beings, they too shall attain me. నిత్యుడును నిరాకారుడును మరియు నాశరహితుడైన శ్రీ సచ్చిదానంద గణపతి బ్రహ్మయందే భక్తితో భజించుచు నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానించుచు నా పరబ్రహ్మమునే పొందురు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాని గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. For those whose minds are attached to the unmanifest, the path towards realization is more troublesome. Worship of the unmanifest is extremely difficult for embodied beings. అవ్యక్తమైన ఆత్మస్వరూపాలను ఆరాధించేటటువంటి వారి శ్రమ ఎంతో ఎక్కువ. శరీరం మీద అభిమానం గల వాళ్ళకి అవ్యక్త బ్రహ్మం మీద నిష్ట కుదరడం అనేది కష్టసాధ్యం అనేది చెబుతున్నారు. ధన్యవాదాలు.